హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. మనకు గడిచిన 10 రోజుల నుండి పిఎఫ్ క్లెయిమ్స్ మనకు సబ్మిట్ అవ్వట్లేదు. ఓటీపీ అనేది రావట్లేదు. ఒకవేళ ఓటీపీ వచ్చినా కూడా ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అనేబుల్ టు సబ్మిట్ క్లెయిమ్ అనేది చూపిస్తుంది. అంటే టెక్నికల్ ఎర్రర్ వల్ల పిఎఫ్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవ్వట్లేదు. చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, ఎప్పుడు సర్వర్ వస్తుంది, ఎప్పుడు నేను పిఎఫ్ అప్లై చేయాలని. దానికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఎవరి దగ్గర లేదు. నేను ఈపీఎఫ్ఓ సోషల్ మీడియా చెక్ చేసిన, ఈపీఎఫ్ఓ యూట్యూబ్లో కానీ, ఈపీఎఫ్ఓ ఇన్స్టాగ్రామ్ లింక్లో కానీ ఎక్కడ కూడా మనకు ఈపీఎఫ్ఓ టెక్నికల్ గ్లిచ్ ఉంది, మీరు 1 డే వెయిట్ చేయండి, 2 డే వెయిట్ చేయండి అనేటటువంటి సమాచారాన్ని ఎక్కువ మనకు ఎక్కడ పొందుపరచలేదు. నేను ఇక్కడ ఇప్పుడు టైం ఈవినింగ్ 5 o'clock అవుతుంది. నేను ఇప్పుడు ఫామ్ 31 అడ్వాన్స్ అప్లై చేస్తున్నాను. అయినా కూడా సేమ్ అదే మాదిరిగా టెక్నికల్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. పిఎఫ్ ఫామ్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఓటీపీ ఎంటర్ చేస్తాము. తర్వాత ఈ విధంగా మనకు కింద రెడ్ కలర్లో అనేబుల్ టు సబ్మిట్ క్లెయిమ్ టెక్నికల్ ఎర్రర్ అనేది కనిపిస్తుంది. సో దీనికి ఎప్పుడు మరి సొల్యూషన్ వస్తుంది, ఎప్పుడు సర్వర్ వస్తుంది అనేది ఎవరి దగ్గర సమాచారం లేదు. ఒక బ్యాంకు కంటే ఎక్కువ కూడా పిఎఫ్ దగ్గర డబ్బులు అనేవి ఉన్నాయి, కానీ ఆ డబ్బుల్ని సరైన విధంగా ఈపీఎఫ్ అయితే నిర్వహించడం లేదు. చాలామంది పేద ప్రజల డబ్బులు ఈపీఎఫ్ఓ దగ్గర ఉన్నాయి. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు విత్డ్రా చేసుకుందాం అనేటటువంటి సమాచారం ఈపీఎఫ్ అయితే ఎవరికి ఇవ్వదు. మన నెలలో సుమారుగా ఒక 15 రోజులు మనకు ఈపీఎఫ్ఓ వెబ్సైటు సర్వర్ ఈ విధంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఓటీపీ వస్తుంది, ఎప్పుడు సర్వర్ వస్తుంది అని మనం చూస్తూ ఉండాలి. సో ఇదైతే ప్రస్తుతం అప్డేటు. సో మీరు వెయిట్ చేయాలి, తప్పదు. ఆ 2 days పడుతుందా, 3 days పడుతుందా, 1 week పడుతుందా అనేది ఎవరికి తెలీదు. సో ఇదైతే ప్రస్తుత అప్డేట్ ఫ్రెండ్స్. అది మీకు ఒక్కరికే కాదు, అందరికి కూడా ఇదే మాదిరిగా సబ్మిట్ అనేబుల్ టు క్లెయిమ్ అనేది మనకు కనిపిస్తుంది. టెక్నికల్ ఎర్రరు మనకు పిఎఫ్ పాస్వర్డ్ కానీ పిఎఫ్ ట్రాన్స్ఫర్లు కానీ అవుతున్నాయి. ఎప్పుడైతే మనం పిఎఫ్ అప్లై చేస్తుంటామో ఫామ్ 31, 19, 10C, 10D ఇటువంటి అప్లై చేస్తున్నప్పుడు మాత్రమే మనకు అనేబుల్ టు సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అనేటటువంటి టెక్నికల్ గ్లిచ్ అనేది కనిపిస్తూ ఉంది. సో మనం ఇంకా వెయిట్ చేయాలి. 1 hour, 1 day, 2 day, 1 week, 1 month, 1 year. అది ఎప్పుడు అనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఒక 2 days వెయిట్ చేసి మళ్ళీ మనము ట్రై చేస్తూ ఉండాలి. ఓకే, ఇది మనకు ఈపీఎఫ్ఓ నుండి అఫీషియల్గా కూడా ఎటువంటి నోటిఫికేషన్ అనేది ఉండదు. లేదు నాకు ఏదైనా ఎమర్జెన్సీ ఉంది, ఇప్పుడే పిఎఫ్ డబ్బులు తీసుకోవాలని మీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళినా అక్కడ మీ యొక్క క్లెయిమ్ అనేది తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ వ్యవస్థ అనేది ఆ విధంగా ఉంది. డబ్బులు మనవే, కానీ మన డబ్బులు మనం తీసుకోవడానికి ఈపీఎఫ్ఓ ఈ విధమైనటువంటి కండిషన్స్ అనేవి పెడుతూ ఉంటుంది. ఒకవేళ పొరపాటున మీ పిఎఫ్ క్లెయిమ్ తీసుకున్నా కూడా క్లెయిమ్ అనేది రిజెక్ట్ చేస్తారు. రిజెక్ట్ చేసినట్లు కూడా ఎటువంటి ఎస్ఎంఎస్ కానీ మీ మొబైల్కి అనేది రాదు. అదే ఇండియాలో ఉన్నటువంటి ఈపీఎఫ్ఓ. సో ఇదండి అప్డేటు. వెయిట్ చేయాలి, ఇంకా మనం ఏమీ చేయలేం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.